కానీ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేసి కొట్లాడిన మాధవీలతకి యుద్ధంలో విరోచితంగా పోరాటం చేశారు, కానీ ఓటమి ఎక్స్పెక్ట్ చేశారా? మీకు అదే చెప్తున్నాను, అది గెలుస్తానా ఓడుతానా అన్న ధోరణిలో నేను ఎప్పుడు పోరాడాను. అలా ఉంటే కనుక అన్ని రోజులు వదిలిపెట్టేసేయండి, మనకి ఎన్నికల రోజే తీసుకుందాం. ఎన్నికల రోజే పొద్దున ఒక అరగంటకి నాకు తెలిసిపోయింది ఇది చాలా కాంప్రమైజ్డ్ ఎలక్షన్స్ అవుతున్నాయి అని. మరి రాత్రి 9 వరకు ఎందుకు పోరాడతాను? ఎందుకంటే ఏమన్నా అవ్వనివ్వండి, ఏ మోసమన్నా జరగనివ్వండి, బూత్ కబ్జాలు అవ్వనివ్వండి, క్యాప్చర్ అవ్వనివ్వండి, కడాపడికి ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లోనే రక్షాపురంలో బూత్ పెట్టినా మీకు ఆ గేటు విరిగిపోయిన గేట్లోంచి కూడా మాధవీలత మీకు వీడియో తీసి చూపించినా అప్పుడు 9. ఆ నిమిషంలో నాకున్నది ఒకటే నా మనసులో, నిజాన్ని ప్రజలకు అందజేయడం. ఆ బీజేపీ కార్యకర్త పిచ్చివేద లోపల ఇరుక్కుపోయినాడు పిల్లాడు. సో ఆఖరికి పోలీసులతో నేను అక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా ఎలా వచ్చింది అంటే, మీరు ఖచ్చితంగా ఇప్పుడు మొండిది, వీడిని తీసుకొని మీరు ఇక్కడ వెళ్ళిపోవాల్సిందే, ఇది ఎంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి మాదానంటే అప్పుడు ఒకటే డీల్ కట్ చేశాను. ఓపెన్గా చెప్తున్నాను, ఆ కార్యకర్త లోపల ఉన్నాడు, వాడి కన చిన్న గీటు తగిలిన నా బీజేపీ కార్యకర్తకి నేను చూసుకుంటాను చెప్పాను. ఇది నాకు ఎలక్షన్స్ కాదు, అది ఎలాగో మీరు కావాల్సినట్టు దగ్గరుండి మోసాలు చేయిస్తున్నారు. పోలీసులకు కూడా ఏమాడి చెప్పాను, నా కార్యకర్త మాత్రం సురక్షితంగా బయటికి రావాలంటే వాళ్ళు ప్రామిస్ చేసి అబ్బాయిని తీసుకొచ్చి రక్షాపురం పోలీస్ స్టేషన్, సంతోషార్ పోలీస్ స్టేషన్ నాకు చూపించారు, అమ్మాయిదో మీ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాం చూడండి. అప్పుడు ఇంటికి వచ్చానమ్మా నేను. 9:30 రాత్రి, తిండి తినలేదు, దీక్షలో ఉన్నాను ఆ రోజు. ఇప్పుడు కూడా దీక్షలోనే ఉన్నట్టున్నారు. ఏదో జపంలోనో, ఇప్పుడు మొన్న 2.5 నెలల క్రితం వినాయకుడి దీక్షలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఏదో అమ్మవారి దీక్షలో మొదలు పెట్టుకుంటాను. అంటే నిత్యం ఏదో ఒకటి ఉంటుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనోధైర్యాన్ని, దాని తర్వాత నిజం కోసం పోరాడడం అంత ఈజీ కాదు నాన్న. వెనక నుంచి లాగేవి 100 శక్తులు ఉంటాయి, ముందుకు వెళుతూ ఉంటే ఆపేవి 100 శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అన్నిటి మధ్యలో రాజీ పడకూడదు కదా, ధైర్యంగా నిలబడగలగాలి. నిప్పుల మీద నడక ఇది. అందుకని ఏదో ఒక దీక్షలో ఎప్పుడూ ఉంటాను. సో ఇప్పుడు మీరు అన్నారు 100 మంది ఎన్నికలు ఆగుతారని, 100 మంది అడ్డుకుంటారని. మరి ఆ 100 మందిని అధిగమించగల శక్తి మాధవీలతకి ఏముంది? 2 విషయాలు నాన్న. ఒకటి పార్వతీ పరమేశ్వర్ల శక్తి నాకు నిత్యం అక్కడి నుంచే ఉందనుకుంటా. 2 బీదవాడి కంటి నీళ్లల్లో ఉన్న ఆవేదన. ఎందుకంటే నేను అక్కడి నుంచి పైకి వచ్చాను కదా, నేను మర్చిపోలేను అది. ఆ బాధ, ఆ మధ్య తరగతి కుటుంబం వాడు పడే కష్టం, అది నేను మధ్యతరగతి నుంచి కూడా రాను లెక్క చెప్పాలంటే, అంతకన్నా బీదరికం నుంచే వచ్చాను. వీకర్ సెక్షన్ ఇళ్లలో నుంచి వచ్చాను. వీకర్ సెక్షన్ ఇళ్లలో ఎవరు ఉంటారు నన్న పాప, ఎస్సీలు ఎస్టీలు, దాని తర్వాత ఆ రెక్కాడితే డొక్కాడని సంసారాలు ఉండే ఇండ్లు ఉంటే మా చుట్టూరు, వాళ్ళ మధ్యలో అలా కష్టపడి మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని పెంచడం, పెద్ద కుటుంబం, ఇది చూసి వచ్చాను. కాబట్టి ఆ ప్రతిరోజు వీళ్ళని చూసినప్పుడల్లా నాకు ఆ చిన్న మాధవీలత గుర్తుకొస్తుంటా. ఆ చిన్న మాధవీలత నేను మర్చిపోలేని. అలాంటి ఇంకొక పరివారం, కుటుంబం, పెద్దగైన మాధవీలత ఏం చేయకుండా కూర్చొని ఉందనుకోండి, అన్యాయం నేను వీళ్ళకి చేయట్లా, ఆ చిన్న మాధవీలతగా చేసి ఉంటా. అంటే ఈ రోజు మీరే అన్యాయం చేసుకోదలుచుకోవాలి అంతే కదమ్మా, ఇది నా స్వార్థమే. ఎవరైతే ఈ అమ్మాయి అయితే ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యల నుంచి కుటుంబం బయటికి కష్టపడుతూ శ్రమ పడుతూ పెరిగిందో, ఆ రోజు ఆ చిన్న మాధవీలతకి అలాంటి మాధవీలత ఉండింటే. కాబట్టి ఓ రకంగా నా స్వార్థం, అలా ఇలా ఇబ్బందులో బీద వాళ్ళనో కష్టాల్లో ఉన్న పరివారాలన్నీ చూస్తే నాకు నేనే సహాయపడుతున్నానేమో అన్న ఒక తృప్తి నాకు. కానీ చిన్న మాధవీలత పేద కుటుంబం, బస్తీల్లో పెరిగిన మాధవీలత, పెద్ద మాధవీలత కోట్లకు పడగలైతే 200 కోట్ల పైగా ఆస్తి పర్రాలు. అంటే అప్పటి లైఫ్ కి ఇప్పటి లైఫ్ కి చీ ఎందుకన్నా సంపాదించామా అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? అలా చీ అనుకునేటట్టు సంపాదించలేదు ఎక్కడ. మనశ్శాంతి ఉండదు, ఇప్పుడు మనశ్శాంతి ఉందా? లేదన్న, మనశ్శాంతి ఎప్పుడు ధర్మబద్ధంగా సంపాదించడమో ధర్మబద్ధంగా జీవన విధానంలో ఉంటుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించిన అందరూ కష్టార్జితంగా డబ్బులు సంపాదించలేదని మనం ఎలా చెప్పగలం నాన్న? ఇప్పుడు కుచేలుడు అంటే మీకు మాట చెప్తా, కుచేలుడు ఉన్నాడు, కుచేలుడు బీద బ్రాహ్మడు, అక్కడ మనశ్శాంతి ఉందా? ధర్మరాజుకు మనశ్శాంతి ఉందా అంటే ధర్మరాజు అన్యాయం చేసి ఎక్కడైనా సంపాదించలే. కాబట్టి మన జీవన విధానం కూడా ధర్మంగానే సంపాదించాలని ఒప్పుకుంటున్నారు. లేకపోతే
3 శతాబ్దాలు నాన్న, 3 డికేట్స్, 3 డికేట్స్, 3 దశాల్లో కూడా మా వారు ఐఐటిఎన్ గా ఉండి ఆయన పెట్టిన కంపెనీలకు మేమే కనుక అధర్మంగా ఉండి ఉంటే ఇప్పటికీ ఒక్కొక్కటి 3-4 బ్రాంచులు తయారై ఉండాలిగా, 1000 కోట్లు అయి ఉండేవి. సింపుల్. నేను చెప్పక్కర్లేదు, ప్రజలే చూసుకోవచ్చు. ఒక పర్టికులర్ టైం లైన్ తర్వాత మా దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మా షేర్ ప్రైజ్లు ఎంతెంత ఉన్నాయి, మేము ఏమేమి బ్రాంచెస్ ఓపెన్ చేశాం, మిగతా వాళ్ళు ఏమేమి బ్రాంచ్లు ఓపెన్ చేశారు. కాబట్టి ఏ రోజు కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేము పనిచేసిన వాళ్ళమే తప్ప ఈ 200 కోట్లు పెద్ద లెక్కేం కాదు నాన్న. 30 ఏళ్లలో ఐఐటి చదువుకున్న వ్యక్తికి 200 కోట్లు సంపాదించడం నా ఉద్దేశంలో చాలా తక్కువ సంపాదించాం. ఇంకెవరితోనన్నా ఏ ఇండస్ట్రియలిస్తోనన్నా మీరు పోల్చుకుంటే నేను చాలా తక్కువ సంపాదించాను, హార్డ్లీ ఎనీథింగ్. సో మీరు సంపాదన గురించి అట్లా అంటున్నారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే సంపాదన ధర్మంగా సంపాదించినా కూడా ఇవాళ మీరు న్యాయబద్ధంగా ప్రజల కోసం పోరాడుతున్నారు అనేది మీ కాన్ఫిడెన్స్. విపరీతంగా ఈ రోజు ఈ ఉన్న పళాన నీతో మాట్లాడుతూ ఇలా ప్రాణం పోయినా కూడా అంత సంతోషంగా తృప్తిగా పోతుంది ప్రాణం. ఆవగింజంతా రవ్వంతా ఎక్కడా కూడా అసంతృప్తి లేదు, అధర్మంగా జీవించాననే బాధ భయం లేదు. అంటే సహజంగా డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ చెప్పే మాటలే ఈ విధంగా ఉంటాయి అనుకోవాలి. మీ మాటలు వింటే అందరూ చెప్తూ ఉంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నాకు స్నేహితులు కూడా లేరు నాన్న. కాబట్టి మీరు డబ్బు ఉన్న వాళ్ళు నన్ను మీరు ఏ 3 పేజ్ 3లో నన్ను ఏ రోజు చూసుంటారు. మీరు వెళితే ఎవరికైనా ఏ పార్టీలను నేను వెళ్ళలేదు. కాబట్టి డబ్బున్న వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పార్టీలు పరిచయాలు కూడా ఏం లేవు. నేను ఒక మామూలు సాధారణమైన వ్యక్తిని. మా మామగారు కూడా, అంటే మా వారు ఏ కుటుంబం నుంచి వచ్చారో మా మామగారు కూడా, ఆయన కూడా అంత ధర్మబద్ధమైన వ్యక్తి. ఈ రోజుకి ఆయనకి కేవలం ఒక 2 జతల బట్టలతోనే ఉంటారు వారు, అంతకన్నా 3 జత ఉండనివ్వరు కూడా రూమ్ లో. కాబట్టి డబ్బు అనేది దండం మీద ఒంటి మీద అంతేనమ్మా, అంతే. ఆయన మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని పుట్టపర్తి వెళ్ళిపోయారు దంపతులు ఇద్దరు, అక్కడ సేవ చేశారు స్వామివారికి. కాబట్టి ఆ ఫ్యామిలీ మా ఇంట్లోనే, అటు నాన్నగారి నుంచి నేర్చుకున్నది కానీ మామగారి నుంచి నేర్చుకున్నది కానీ మా వారి జీవన విధానం కానీ ఎంతసేపు మేము మా కుటుంబము 10 మందికి సాయం చేయగలమా.